హే గాయ్స్, ఈ వీడియోలో మనం ట్యాపింగ్ రెయిన్ వాటర్ అనే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, గివెన్ n నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ రిప్రజెంటింగ్ అన్ ఎలివేషన్ మ్యాప్ వేర్ ద విడ్త్ ఆఫ్ ఈచ్ బార్ ఈస్ 1, కంప్యూట్ హౌ మచ్ వాటర్ ఇట్ కెన్ ట్రాప్ ఆఫ్టర్ రైటింగ్. సో ఇక్కడ బేసికల్లీ క్వశ్చన్ ఏమన్నాడు, మనకి n నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఇచ్చాడు రిప్రజెంటింగ్ అన్ ఎలివేషన్ మ్యాప్ అండ్ వాటి విడ్త్ అనేది 1 అన్నట్టు, ఈచ్ బార్ విడ్త్ 1. నేను ఏం చేయాలి, కంప్యూట్ how much water it can store after raining, it can trap. దాని మీనింగ్ ఏంటి? సో బేసికలీ మనకి నెంబర్స్ ఇచ్చాడు విచ్ రిప్రజెంట్ ఎలివేషన్ మ్యాప్. ఆ ఎలివేషన్ మ్యాప్లో ఎంత వాటర్ స్టోర్ అయ్యిద్ది సపోజ్ వర్షం పడితే. సో బేసికలీ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. హైట్ ఏమి ఇచ్చాడు, 0 1 0 2 1 0 1 3 2 1 2. దాని మీనింగ్ ఏంటంటే, 0 అంటే ఫస్ట్ యూనిట్ హైట్, ఇండెక్సెస్ రాసుకొని 0 1 2 0 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ మనం ఇండెక్సెస్ రాసుకుంటే 0 1 2 3 4 5 6 7 8 9 10 11. మీరు అబ్జర్వ్ చేసి విల్ సీ ఎ రిలేషన్ దట్ 0 ఇండెక్స్ 0 కాబట్టి ఎలివేషన్ లేదు, నెక్స్ట్ 1 కాబట్టి 1 యూనిట్ ఎలివేషన్ ఉంది, తర్వాత మళ్ళీ 0, తర్వాత 2 ఉంది, థర్డ్ ఇండెక్స్ దగ్గర 2 ఉంది కాబట్టి 2 యూనిట్స్ ఆఫ్ ఎలివేషన్, ఫోర్త్ ఇండెక్స్ దగ్గర 1 ఉంది కాబట్టి 1 యూనిట్ ఆఫ్ ఎలివేషన్, ఫిఫ్త్ దగ్గర 0 సో నో ఎలివేషన్, సిక్స్త్ దగ్గర 1 యూనిట్, సెవెంత్ దగ్గర 3 యూనిట్స్, ఎయిత్ దగ్గర 2 యూనిట్స్, నైన్త్ దగ్గర 1 యూనిట్, 10th దగ్గర 2 యూనిట్స్, 11th దగ్గర 1 యూనిట్. సో బేసిక్గా మన ఇన్పుట్ ఏంటి, ఎలివేషన్ హైట్ అన్నట్టు, ఆ వాల్యూ బట్టి మన ఎలివేషన్ హైట్ డిపెండ్ అయ్యింది. బట్ మనం ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, హౌ మచ్ వాటర్ ఇట్ కెన్ ట్రాప్ ఆఫ్టర్ రైనింగ్. వర్షం పడితే ఎంత వాటర్ ట్రాప్ అయ్యింది. సో బేసికలీ ట్రాప్ అంటే ఏంటి, ఒక కంటైనర్లో వాటర్, వర్షం పడితే కంటైనర్ వాటర్లో ఎట్లా స్టోర్ ఇద్దాం, ఇక్కడ కూడా ఎలివేషన్లో వాటర్ ఎలా స్టోర్ ఇద్దాం అని అనుకోవాలి. సో బేసికల్గా ఇట్లా ఉందనుకోండి, ఈ లెవెల్ దాకా అయితే వాటర్ స్టోర్ అయ్యింది. సపోజ్ ఇలా ఉంటే కంటైనర్ లెఫ్ట్ సైడ్ ఏమో 1 యూనిట్ ఉండి రైట్ సైడ్ 2 యూనిట్స్ ఆఫ్ హైట్ ఉంటే వాటర్ ఎక్కడ దాకా స్టోర్ అయ్యింది, 1 యూనిట్ దాకా స్టోర్ అయ్యింది, దీనికంటే ఎక్కువైతే పొంగిపోయింది. ఎందుకు, ఇది సింపుల్ లాజిక్ అని అంటే మినిమం హైట్ దాకా వాటర్ స్టోర్ అయ్యింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, ఏ మినిమం హైట్ దాకా వాటర్ స్టోర్ అయ్యింది. ఇక్కడ చూసుకుంటే ఈ రెండిట్లో రెండు హైట్ ఈక్వల్, దాని నైబరింగ్ లెఫ్ట్ రైట్ హైట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ వాటర్ స్టోర్ అయింది. బట్ పైన కూడా ఎందుకు స్టోర్ అయింది, ఈ ప్రజెంట్ ఫిఫ్త్ ఇండెక్స్కి మ్యాక్స్ లెఫ్ట్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఒక లెవెల్, మ్యాక్స్ రైట్ ఏమో ఇది ఒక లెవెల్. సో బేసికల్లీ ఇక్కడ వాడు ఓన్లీ నైబర్స్తో కంపేర్ చేయొచ్చు. ఇట్లా ఇక్కడ మనం చేసినట్టు నైబర్స్తో కంపేర్ చేయకుండా మ్యాక్స్ లెఫ్ట్ మ్యాక్స్ రైట్తో కంపేర్ చేస్తుండే. ఎలా, నేను ఏం చెప్పా అంటే లెఫ్ట్ రైట్ కంపేర్ చేసుకొని మినిమం లెవెల్లో వాటర్ స్టోర్ అయింది. కానీ వీడేం చేస్తుండు, జనరల్గా నైబర్స్ ఉంటే మ్యాక్స్ లెఫ్ట్ మ్యాక్స్ రైట్ తీసుకుంటాడు. ఎందుకు అలా అంటే, ఇక్కడ చూసుకుంటే మనం మ్యాక్స్ లెఫ్ట్ హైట్ ఎంత 2, మ్యాక్స్ రైట్ రైట్ సైడ్లో మ్యాక్స్ హైట్ ఎంత 3, లెఫ్ట్ సైడ్లో మ్యాక్స్ హైట్ 2. సో ఈ రెండిట్లో ఏ లెవెల్ దాకా వాటర్ స్టోర్ అయ్యింది, రెండిట్లో మినిమం అంటే అది అక్కడ దాకా వాటర్ స్టోర్ అయ్యింది. సో ఈ లెవెల్ దాకా మనకి వాటర్ స్టోర్ అయింది. అలానే ప్రతి ఇండెక్స్ దగ్గర వాడు మ్యాక్స్ లెఫ్ట్ మ్యాక్స్ రైట్ కంపేర్ చేసుకొని వాటర్ స్టోర్ చేసుకుంటాడు. ఇది బేసిక్ లాజిక్. ట్రాపింగ్ వాటర్ విత్ నైబర్స్ ఏం లేదు, సపరేట్ అయితే వాడు ఏం చేసి డైరెక్ట్గా చేసుకోవచ్చు. నైబర్స్ ఇది ఈ రెండు కంపేర్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ మనకి నైబర్స్ ఉన్నారు కాబట్టి మనం మ్యాక్స్ లెఫ్ట్ మ్యాక్స్ రైట్ కంపేర్ చేసి చేస్తాం. ఎలా, సో దీన్ని ఫస్ట్ ఒక డ్రై రన్ చూద్దాం, అప్పుడు అర్థమైంది. 0 దగ్గర ఉన్నా కానీ దీన్ని మ్యాక్స్ లెఫ్ట్ ఎంత 0, మ్యాక్స్ రైట్ 3. సో ఈ రెండిట్లో మినిమం ఎంతో అక్కడ వాటర్ స్టోర్ అయింది. మినిమం 0 కాబట్టి వాటర్ అసలు స్టోర్ కాదు. సో ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వస్తే దీని మ్యాక్స్ లెఫ్ట్ ఎంత 0, దీని మ్యాక్స్ రైట్ 3. సో ఎక్కడ వాటర్ స్టోర్ అయింది 0, కానీ మన ఎలివేషన్ 1 ఉంది కాబట్టి అసలు వాటరే స్టోర్ కాదు. సెకండ్ ఇండెక్స్ దగ్గరికి వచ్చినా చెక్ చేస్తాం, మ్యాక్స్ లెఫ్ట్ ఏంటి 1, ఎందుకు ఇక్కడ మనకి యూనిట్ మ్యాక్స్ లెఫ్ట్ వచ్చింది, మ్యాక్స్ రైట్ 3, ఇదే కదా రైట్ సైడ్లో మ్యాక్సిమం. సో ఈ రెండిట్లో మినిమం ఏంటి 1, వాటర్ ఎంత స్టోర్ అయ్యింది 1 యూనిట్ స్టోర్ చేయొచ్చు ఇఫ్ దేర్ ఈస్ నో ఎలివేషన్. ఇక్కడ ఎలివేషన్ లేదు కాబట్టి
మనం 1 యూనిట్ ఆఫ్ వాటర్ స్టోర్ చేస్తున్నాం. అలానే థర్డ్ ఇండెక్స్ దగ్గర మినిమం లెఫ్ట్ ఎంత 1, మ్యాక్సిమం లెఫ్ట్ ఎంత 1, మ్యాక్సిమం రైట్ 3. రెండిట్లో మినిమం ఎంత 1. మన ఎలివేషన్ హైట్ 2. సో మన దీని మీనింగ్ ఏంటంటే ఈ రెండింటి కంపేర్ చేస్తే మన ఎలివేషనే మనం మ్యాక్స్ వాటర్ లైక్ మినిమం లెంత్ దాకా ఉంది కాబట్టి మనం అసలు వాటర్ స్టోర్ చేసుకోలేము. సో నెక్స్ట్ ఫోర్త్ ఇండెక్స్ దగ్గరికి వచ్చాం. ఫోర్త్ ఇండెక్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మ్యాక్స్ లెఫ్ట్ ఏంటి 2. ఎందుకు లెఫ్ట్ సైడ్ 2 యూనిట్స్ ఆఫ్ హైట్ ఉంది కాబట్టి మ్యాక్స్ రైట్ 3. సో ఈ రెండింటిలో మినిమం ఏంటి 2. ఎలివేషన్ అంతా 1, 2 - 1. సో మనం 1 యూనిట్ ఆఫ్ వాటర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర మ్యాక్స్ లెఫ్ట్ ఎంత 2, మ్యాక్స్ రైట్ 3. సో రెండిట్లో మినిమం ఎంత 2 కాబట్టి మైనస్ ఎలివేషన్ ఎంత 0. సో మనం 2 యూనిట్స్ ఆఫ్ వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ఏంటి ఎవ్రీ ఇండెక్స్ దగ్గర మ్యాక్స్ లెఫ్ట్ హైట్, మ్యాక్స్ రైట్ హైట్ కనుక్కొని ఆ రెండిట్లో మినిమం తీసుకొని ఎలివేషన్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ మనకి వాటర్ స్టోరేజ్ వాల్యూ మైనస్ ఎలివేషన్ హైట్. సో ఇది మన ఫార్ములా. మనం ఏం చేయాలి, ప్రతి ఇండెక్స్ దగ్గర మ్యాక్స్ లెఫ్ట్ మ్యాక్స్ రైట్ తీసుకొని ఆ రెండింటిలో మినిమం ఏంటో ఆ వాల్యూలో ఎలివేషన్ హైట్ సబ్ట్రాక్ట్ చేసి మనకు వచ్చే వాల్యూ వస్తుంది. ఓకే, బేసిక్ లాజిక్ అయితే అది. కానీ మనకి మ్యాక్స్ లెఫ్ట్ మ్యాక్స్ రైట్ ఎలా వస్తుంది? సో నేను ఆ రెండు కనుక్కోవడానికి ఏం చేస్తాను అంటే 2 లూప్స్ వాడి ఫస్ట్ లూప్లో ఏమో మ్యాక్స్ లెఫ్ట్ వాల్యూస్ అన్నీ కనుక్కుంటా, సెకండ్ లూప్లో ఏమో మ్యాక్స్ రైట్ వాల్యూస్ కనుక్కొని ఇంకో లూప్లో మన నెంబర్ ఆఫ్ వాటర్ స్టోర్డ్ అయితే కనుక్కుంటాం ఈ ఫార్ములా వేసి. సో ఇక్కడ 3 స్టెప్స్ అయితే వాడతాను మనం. ఫస్ట్ స్టెప్ ఏమో ఫస్ట్ లూప్లో నేను మ్యాక్స్ లెఫ్ట్ వాల్యూ ఎవ్రీ ఇండెక్స్ దగ్గర మ్యాక్స్ లెఫ్ట్ వాల్యూ కనుక్కుంటా. సెకండ్ స్టెప్ దగ్గర ఇక్కడ మ్యాక్స్ లెఫ్ట్, ఇక్కడ మ్యాక్స్ రైట్ వాల్యూ కనుక్కుంటాం. అండ్ థర్డ్ స్టెప్లో అయితే నేను ఏం చేస్తాను అంటే ఎలివేషన్ హైట్ కనుక్కుంటా. ఎలా? యూజింగ్ దీస్ 2 అండర్ దిస్ కండిషన్. సో ఇలా సాల్వ్ చేయడం వల్ల మన టైం కాంప్లెక్సిటీ అనేది ఏమైందంటే బిగ్ ఆఫ్ ఎన్, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఏమో బిగ్ ఆఫ్ ఎన్. ఎందుకంటే మనం ఇక్కడ మ్యాక్స్ లెఫ్ట్ స్టోర్ చేసుకోవడానికి ఒక ఏరియా వాడతాం, మ్యాక్స్ రైట్ స్టోర్ చేసుకోవడానికి ఏరియా వాడతాం. సో స్పేస్ కాంప్లెక్సిటీ కూడా లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇప్పుడైతే మనం నా డిస్కస్ చేసిన మెథడ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో మన బేసిక్ లాజిక్ ఏంటంటే 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్లో మ్యాక్స్ లెఫ్ట్ కనుక్కుంటాం, సెకండ్ స్టెప్లో మ్యాక్స్ రైట్ కనుక్కుంటాం, థర్డ్ స్టెప్స్లో మ్యాక్స్ లెఫ్ట్ మ్యాక్స్ రైట్లో మినిమం ఏది ఉందో అది తీసుకుని దానిలో నుంచి ఎలివేషన్ హైట్ మైనస్ చేస్తే ప్రతి ఇండెక్స్ దగ్గర ఎంత వాటర్ స్టోర్ అవుతుందో అది మనకు తెలుస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇనిషియల్గా ఎన్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది గివెన్ ఏరియా. సో నేను 2 ఏరియాస్ తీసుకున్నాను, మ్యాక్స్ లెఫ్ట్ మ్యాక్స్ రైట్. ఫస్ట్ ఇది మ్యాక్స్ లెఫ్ట్ తీసుకున్నాను, మ్యాక్స్ లెఫ్ట్ సింపుల్ ఏరియా తీసుకుని దీనిలో నేను ఎవ్రీ ఇండెక్స్ దగ్గర మ్యాక్సిమం వాల్యూ అంటే స్టోర్ చేసుకోవాలి. సో ఇనిషియల్ మ్యాక్సిమం వాల్యూ ఏంటది, ఇనిషియల్ మ్యాక్స్ లెఫ్ట్ ఈక్వల్ టు 0. సో నేను ఏం చేస్తాను, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ నేను ఎవ్రీ ఇండెక్స్ దగ్గర మ్యాక్స్ లెఫ్ట్ని మన మ్యాక్స్ ఎల్ ఏరియాలో పుష్ చేస్తా. సో మ్యాక్స్ ఎల్ డాట్ అపెన్ మ్యాక్స్ లెఫ్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ ఇండెక్స్ బేస్డ్ని అప్డేట్ చేయాలి, లైక్ మ్యాక్స్ లెఫ్ట్ని అప్డేట్ చేయాలి వెదర్ కరెంట్ ఇండెక్స్ వాల్యూ మేబీ ద మ్యాక్సిమం వాల్యూ ఆల్ ద ప్రీవియస్ వాల్యూ. దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఇటరేషన్లో ఇప్పుడు ప్రజెంట్ ఇండెక్స్ అయితే మ్యాక్సిమం వాల్యూ అవ్వచ్చు కాబట్టి మనం అప్డేట్ చేసుకుంటాం. ఎలా? మ్యాక్స్ లెఫ్ట్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ప్రీవియస్ వాల్యూ మ్యాక్స్ లెఫ్ట్ హైట్ ఆఫ్ ఐ. సో ఇలా ఏం చేస్తాంటే ఎవ్రీ ఇటరేషన్లో మన కరెంట్ వాల్యూని అయితే కంపేర్ చేసుకొని ఆ వాల్యూని మ్యాక్సిమం లెఫ్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో దట్ నెక్స్ట్ వచ్చే ఇటరేషన్కి వి నో వాట్ ఈస్ ద మ్యాక్సిమం లెఫ్ట్ అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేస్తాను జస్ట్ ఫర్ మన అండర్స్టాండింగ్ కోసం మ్యాక్సెల్ని. సో ఇక్కడ చూసినట్టయితే ఎవ్రీ ఇండెక్స్ దగ్గర మ్యాక్సిమం లెఫ్ట్ వాల్యూ అయితే వచ్చింది. దాని మీనింగ్ నేను 0 ఇండెక్స్ దగ్గర మ్యాక్స్ లెఫ్ట్ ఏమో 0, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర 0. సో ఈ రకంగా ఎవ్రీ ఇండెక్స్ దగ్గర మ్యాక్స్ లెఫ్ట్ అయితే స్టోర్ చేసుకున్నాం కెరీలో. అలానే నేను ఇప్పుడు మ్యాక్స్ రైట్ స్టోర్ చేసుకోవాలి. సో మ్యాక్స్ రైట్ ఒక ఇనిషియల్ ఎంటీ అరే డిక్లేర్ చేసుకొని నేను ఇనిషియల్ మ్యాక్స్ రైట్ వాల్యూ కూడా 0. సో నేను ఇప్పుడు లెఫ్ట్ కోసం లెఫ్ట్ టు రైట్ వచ్చా, మరి రైట్ నాకు ఎట్లా కావాలి, రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి కదా.
సో నేను ఏం చేస్తానంటే రివర్స్ ఫర్ లూప్ వాడతా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n-1 -1 -1. సో బేసికలీ ఏంటంటే n-1 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి -1 రాగానే లూప్ ఎండ్ అయ్యిద్ది. -1 ఏమో నెగిటివ్ ఇటరేటర్ అన్నట్టు. ఎవ్రీ టైం -1 డిక్రీజ్ చేస్తూ ఉంటుంది మన ఇండెక్స్ని. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే మన మ్యాక్స్ ఆర్లో అపెండ్ చేసి ఏం అపెండ్ చేస్తా, ప్రెజెంట్ మ్యాక్స్ రైట్ వాల్యూ దాన్ని మన ఎరేలో అపెండ్ చేస్తా. అండ్ ఈ ఇండెక్స్ని బేస్డ్గా మన మ్యాక్స్ రైట్ని అప్డేట్ చేసుకుంటాం. సో దట్ నెక్స్ట్ వచ్చే ఇటరేషన్లో ద మ్యాక్స్ రైట్ ఇంక్లూడ్స్ ద ప్రీవియస్ వాల్యూస్ కాబట్టి. సో మ్యాక్స్ రైట్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ ప్రీవియస్ వాల్యూ, దట్ ఈస్ మ్యాక్స్ రైట్ కరెంట్ హైట్ ఆఫ్ ఐ. సో నేను దీన్ని కూడా ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసే ముందు మనం రైట్ టు లెఫ్ట్ వస్తున్నాం, కానీ మనకి లెఫ్ట్ టు రైట్ మ్యాక్స్ హైట్ కావాలి కాబట్టి దీన్ని నేను రివర్స్ చేసుకున్నాను. సో మ్యాక్స్ రైట్ ఈక్వల్ టు మ్యాక్స్ రైట్ ఆఫ్ మైనస్. సో ప్రింట్ చేస్తా, ప్రింట్ మ్యాక్స్ ఆర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 0 ఇండెక్స్ దగ్గర మ్యాక్స్ రైట్ ఏమో 3, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర 3, సెకండ్ ఇండెక్స్ దగ్గర 3. ఎందుకు? ఇక్కడ మ్యాక్స్ రైట్ అనేది మనకి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దాని ఆల్ ద వాల్యూస్ ఆఫ్టర్ దట్ విల్ బి 3 అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే పైనేమో ఎవ్రీ ఇండెక్స్ దగ్గర మ్యాక్స్ లెఫ్ట్, కిందేమో ఎవ్రీ ఇండెక్స్ దగ్గర మ్యాక్స్ రైట్. సో ఈ రెండింటిని వాడుకొని నేను ఎవ్రీ ఇండెక్స్ దగ్గర ఎంత వాటర్ స్టోర్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఆ వాటర్ స్టోరేజ్ని నేను రిటర్న్ చేయాలి కాబట్టి టోటల్ వాటర్ ఈక్వల్ టు 0 ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ప్రతి ఇండెక్స్ కావాలి కాబట్టి నేను ఫర్లో వేసుకొని చెక్ చేస్తా. వాల్యూ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ మ్యాక్స్ ఎల్ ఆఫ్ ఐ మ్యాక్స్ ఆర్ ఆఫ్ ఐ. ఏంటి మనం క్యాలిక్యులేట్ చేసిన మ్యాక్స్ లెఫ్ట్ మ్యాక్స్ రైట్ ఏది చిన్నదో అది తీసుకొని దానిలో నుంచి మనం కరెంట్ హైట్ మైనస్ చేస్తా, ఎలివేషన్ హైట్. సో హైట్ ఆఫ్ ఐ. సో ఇఫ్ ఈ వాల్యూ పాజిటివ్ అయితే దాని మీనింగ్ ఏంటి, దీనిలో వాటర్ స్టోర్ అవుతుందని. సో దీన్ని నేను టోటల్ వాటర్లో యాడ్ చేస్తా. వాల్యూ డైరెక్ట్గా రిటర్న్ టోటల్ వాటర్. అండ్ సబ్మిట్. సో ఈ రకంగా సాల్వ్ చేయడం వల్ల మనం ఇక్కడ అనాలిసిస్ చూద్దాం. టైం కాంప్లెక్సిటీ ఏమో లీనియర్ టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n, ఎందుకు 3 ఫర్ లూప్స్ వాడాం కాబట్టి. వేరే స్పేస్ కాంప్లెక్సిటీ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, స్పేస్ కాంప్లెక్సిటీ ఏమో కూడా బిగ్ ఆఫ్ n, ఎందుకంటే మనం 2 ఎరేస్ వాడుతున్నాం. ఏమా ఎరేస్? మ్యాక్స్ ఎల్ టు స్టోర్ ద మ్యాక్సిమం లెఫ్ట్ ఆఫ్ ఈచ్ ఇండెక్స్ అండ్ మ్యాక్స్ ఆర్ టు స్టోర్ ద మ్యాక్సిమం రైట్ ఆఫ్ ఈచ్ ఇండెక్స్. సో 2 ఎరేస్ వాడుతుంది కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ కూడా లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.